హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్పెషల్ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చాను. సో అదేంటంటే ప్రస్తుతానికి నేనైతే నూజివీడులో ఉన్నాను. సో నూజివీడు అంటేనే మీ అందరికీ తెలుసు, మామిడిపల్లికి చాలా ఫేమస్. సో దేశం నుంచి విదేశాల వరకు కూడా నూజివీడు అంటే ఈ మామిడిపళ్ళతోనే చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. సో ఇదే నూజివీడులో ఒకప్పుడు కేవలం మామిడి తోటలు తప్పించి పంట ఏది వేసుండే పరిస్థితి కాదనమాట. దేనికి అంటే మామిడికి ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ అలాంటిదనమాట. కానీ రానున్న పరిస్థితుల్లో నూజివీడులో మామిడి అనే పదమే వినటానికి కూడా ఉండదేమో అనిపిస్తుంది. సో ఎందుకు చెప్తున్నానో ఒకసారి చెప్తాను, వీడియో మొత్తం చూడండి. సో మీరు ఆ పక్కన చూసినట్టయితేనే మనకి ఎదురుకుండా ఏమో అరటి తోటలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పక్క ఏమో పామాయిల్ తోటలు, తర్వాత జామ తోటలు కనిపిస్తాయి. ఇటు పక్క వెళ్తే పామాయిల్ తోటలు, జామ తోటలు కనిపిస్తాయి. మనం కొంచెం వెనక్కి వెళ్ళినట్టయితే పొగాకు, మొక్కజొన్న పంటలు అయితే ఇక్కడ వేయటం జరిగింది. దీనికి కారణం ఏంటంటే గత 3 సంవత్సరాల్లో కూడా మామిడికి దిగుబడి తగ్గిపోవటం, దానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర సరిగ్గా లేకపోవడం, దీంతో రైతులు అనేది బాగా నష్టపోవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతుల్లో మామిడి తోటలపై అంతగా ఆసక్తి తగ్గిపోయింది అని చెప్పొచ్చు. సో దీని ద్వారా ఏంటంటే రైతులందరూ కూడా దానికి ఆల్టర్నేట్‌గా ఉండేటువంటి పంటలపైన ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉన్నారు. అందుకనే ఇక్కడ పొగాకు, అరటి, జామ ఈ తోటలపై ఎక్కువగా రైతులు మొగ్గు చూపించడం జరుగుతుంది. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పేదేంటంటే, నూజివీడు అంటే మామిడికి చాలా ఫేమస్. అలాంటి ఫేమస్ అయినటువంటి నూజివీడు మళ్ళీ అలాంటి పేరు వినగలమా అనేటువంటి పరిస్థితి ముందు ముందు రానుంది. సో ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలనుకున్నానంటే, నూజివీడు అంటే మామిడికి చాలా ఫేమస్. కానీ రానున్న రోజుల్లో నూజివీడు అనే ఏరియాలో మామిడి తోటలు చూసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయం తెలిస్తేనే చాలా బాధాకరంగా ఉంది. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, అధికారులు ఎప్పటికైనా నూజివీడు తదితర ఏరియాల్లో, లేకపోతే ఎక్కడైతే మామిడి పంటలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అధికారులు పర్యటించి ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి మామిడి పైన అవగాహన, అలాగే ఆ మామిడికి వచ్చేటువంటి గిట్టుబాటు ధరల పైన కూడా సరైనటువంటి చర్యలు తీసుకొని రైతులకి సహాయపడతారని, అలాగే దేశ విదేశాలకి సైతం మామిడి ఇక్కడి నుంచి ఎక్కువగా సప్లై అవుతుంది. దాన్ని కూడా కంటిన్యూ అయ్యేలాగా చూస్తారని ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నాను. సో మన ఛానల్లో కనుక సబ్స్క్రైబర్స్ ఎవరైనా రైతులు కనుక ఉంటే ఇప్పుడే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో అగ్రికల్చర్, హార్టికల్చర్కి సంబంధించినటువంటి అధికారులు సబ్స్క్రైబర్స్గా ఉన్నారు కాబట్టి వారు కూడా మీ ఇక్కడ సంబంధించినటువంటి అధికారులు మీకు ఏమైనా తెలుసుంటే ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి సహకరిస్తారని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను.